చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పర్లకు తండ్రి, కృపగల రాజా, జీవంగలేసే స్తోత్రం 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 తండ్రి. ఈ సాయంకాల వేళలో తండ్రి మీకు సన్నిధానంలో తండ్రి ప్రభా గడుపుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. వచ్చినటువంటి మా అందరి మీదను రాబో బిడ్డల మీదను తండ్రి ప్రభా ఏసు రక్తం ప్రోక్షించి కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అయా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించటకు, ఆరాధించటకు, మహిమపరచటకు, ఘనపరచటకు కృప చూపించండి. నిలబడి భూమికి దాసుని మీకు సిలువ చాటున మరుగుపరచండి. వచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని అయ్యా మీ ఆశీర్వాదపు మాటలు తండ్రి ప్రభా, అయ్యా మీ మాటలు ప్రభా మాకు తండ్రి ప్రభా సరిగా ఉన్నవి కనుక తండ్రి ప్రభా అవి మేము గుర్తెరుగుటకు కృప చూపించండి. మీ మాటలను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చేర్చుకుంటున్నాం తండ్రి. చేసినటువంటి ప్రార్థనలో తప్పులను క్షమించుకోండి. దయచేసి మా ప్రేమ క్రీస్తు పెట్టి బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కావలనా యేసయ్య బహుమానము అనే పాటతో దేవుని నామాన్ని స్తుతిస్తాము. కావలనా యేసయ్య బహుమానము చేయాలి విలువైన ఉపవాసము. కావలనా యేసయ్య బహుమానము మరి చేయాలి విలువైన ఉపవాసము. సిద్ధమా శ్రీయేసుని ప్రియ సంగమా చిగురించాలి అంజూరపు
ఆనంద గీతములు పాడి ఆశీర్వాదం ఆదరణ పొంది ఆహా నా రక్షకుడు యేసే నా నాయకుడు ఆసక్తితో వెంబడింతును ఆహా నా రక్షకుడు యేసే నా నాయకుడు ఆసక్తితో వెంబడింతును ప్రభు యేసు మొదట నన్ను ప్రేమించి ఏర్పరచుకుని తండ్రి వలె జాలితోడా అంగీకరించే సుఖినిగా ఆశ్చర్య ప్రేమ శాశ్వతము ప్రేమ నేనను భావించుచున్నాను ఆశ్చర్య ప్రేమ శాశ్వతము ప్రేమ నేనను భావించుచున్నాను ఆనంద గీతములు పాడి ఆశీర్వాదం ఆదరణ పొంది ఆహా నా రక్షకుడు యేసే నా నాయకుడు ఆసక్తితో వెంబడింతును ఆహా నా రక్షకుడు యేసే నా నాయకుడు ఆసక్తితో వెంబడింతును నమ్మిన హితులే నన్ను శ్రమపరచి విడువా జాలినా సాతాను క్రూరమైన హింసలకు నన్ను గురి చేసినా ఎడబాయలేదు యేసయ్య మాత్రమే విడిపించి విజయమునిచ్చెను ఎడబాయలేదు యేసయ్య మాత్రమే విడిపించి విజయమునిచ్చెను ఆనంద గీతములు పాడి ఆశీర్వాదం ఆదరణ పొంది ఆహా నా రక్షకుడు యేసే నా నాయకుడు ఆసక్తితో వెంబడింతును ఆహా నా రక్షకుడు యేసే నా నాయకుడు ఆసక్తితో వెంబడింతును ఏది ఏమైనా కానీ దేవానినే ప్రేమింతును లోకాశలకు లొంగిపోగా లోకానికే ప్రకటింతును సజీవుడు నా విమోచకుడని సిలువ విధానం కోరుదు సజీవుడు నా విమోచకుడని సిలువ విధానం కోరుదు ఆనంద గీతములు పాడి ఆశీర్వాదం ఆదరణ పొంది ఆహా నా రక్షకుడు యేసే నా నాయకుడు ఆసక్తితో వెంబడింతును ఆహా నా రక్షకుడు యేసే నా నాయకుడు ఆసక్తితో వెంబడింతును ప్రైజ్ ది లార్డ్. మధురమైనది నా యేసు ప్రేమ,
మరపురా అనేది నా తండ్రి ప్రేమ అనే పాట పాడుకుంటూ దేవుడు మధురమైనది నా యేసు ప్రేమ, మధురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మధురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసుని ప్రేమ, మధురమైనది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మధురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలతో అందుడనే నీ సన్నిధి విడచి నీకు దూరమైంది. ఇహలోకాశలతో అందుడనే నీ సన్నిధి విడచి నీకు దూరమైంది. చల్లని వరముతో నన్ను నీవు పిలచి, చల్లని వరముతో నన్ను నీవు పిలిచి, నీ సన్నిధిలో నిలిచిన నీ ప్రేమ మధురం, నీ సన్నిధిలో నిలిచిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 యేసు ప్రేమ, ప్రేమ 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 నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మధురానిది నా తండ్రి ప్రేమ. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించి, నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించి, మరణపురములను విడిచిన దేవా, మరణపురములను విడిచిన దేవా, జీవమును తగిన నీ ప్రేమ మధురం, నీ జీవమును తగిన నీ ప్రేమ మధురం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మధురానిది నా తండ్రి ప్రేమ. పర్వతములు తొలగిన మెంటలు గతి తప్పిన గతి పడే అలలతో అడవి గతించిన. పర్వతములు తొలగిన మెంటలు గతి తప్పిన గతి పడే అలలతో అడవి గతించిన. మరణపు ఛాయలే దరిచేరనీయక, మరణపు
ఛాయనే కరిచేరనీయక కౌగిలిలో నిలిచిన నీ ప్రేమ మధురం నీ కౌగిలిలో నిలిచిన నీ ప్రేమ మధురం ప్రేమా ప్రేమా యేసు ప్రేమా 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 నా తండ్రి ప్రేమా మధురమైనది నా యేసు ప్రేమా మధురానిది నా తండ్రి ప్రేమా సర్వదేనిది నా యేసుని ప్రేమ సర్వదేనిది నా యేసుని మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ ప్రేమ యేసు ప్రేమ హల్లెలూయా. సాంక్షిప్లో నుంచి 16వ పాట. జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయము అనే పాట పాడుకుంటూ మనం దేవుని మహిమపరుద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా
హల్లెలూయా. సాంక్షిలో నుంచి మొదటి పాట, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము అనే పాట పాడుకుంటూ దేవుడిని నైవేద్యం. పాట వచ్చిన పాట అని కాకుండా హృదయపూర్వకంగా పాడుతూ మనము ఆ పాటలో ఉన్నటువంటి శక్తిని, ఆ జయాన్ని, ఆయన కృపను, స్వస్థతను మనం పొందుకొని దేవుడిని మనం ఆరాధించుకున్నాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ప్రతి తరములకైనా గణపతికి యేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ప్రతి తరములకైనా గణపతికి Hallelujah.
హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. కనికరగల తండ్రి మీకు స్తోత్రం. థ్యాంక్ యూ, వి ప్రైజ్ యు లార్డ్ జీసస్. నాయనా, ఈ సాయంకాల సమయంలో ప్రభు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను తండ్రి మేము ఉన్నటువంటి ప్రాంగణములు సైతం మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉన్నాం. మీ రక్తమే మాకు శరణ్యం అని ఒప్పుకుంటున్నాం యేసు ప్రభు. లార్డ్ జీసస్, మీ రక్తంలో ఉన్నటువంటి విడుదల, విమోచన తండ్రి, మీ రక్తంలో ఉన్న శాంతి, సమాధానం, నెమ్మది యేసయ్య, మీ రక్తంలో ఉన్న సెక్యూరిటీ, ఆశీర్వాదాలు, విజయం యేసు ప్రభు అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నా దేవ, నా ప్రభునైనా లార్డ్ జీసస్ నైనా తండ్రి ప్రభునైనా మీ ఆత్మ చేత అభిషేకించండి. మీ రక్తంలో కడగబడి బిడ్డలుగా అడుగుతుండగా ఆత్మ అభిషేకం మా మీద నిలిచిన కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ మమ్మల్ని కమ్ముకును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ప్రాంగణంలో పరిశుద్ధాత్మ బహుబలంగా సంచరించును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా దేవ, నా ప్రభునైనా నిలబడని దాసుడు పనికి మాలవాడు, మాట్లాడటకు చాతకాని వాడని మరొక్కసారి ప్రభు సిగ్గుపడక ప్రజల ఎదుటను మీ పాద సన్నిధిలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాను, ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాను యేసు ప్రభు. హైడ్ మీ టోటల్లీ బిహైండ్ యువర్ క్రాస్ లార్డ్ జీసస్. నా నాలుకను, నా పెదవులను, నా నోటి నేను స్వరాన్ని, తలంపులను మీరు వచ్చి తండ్రి హృదయంలో నుంచి, నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా కేవలం పరిశుద్ధాత్మ తండ్రి ప్రభు చేత పుట్టుమ వేయబడినదే. తండ్రి ప్రభు ఆత్మ చేత పుట్టుమ వేయబడినదే. లార్డ్ జీసస్ ఆత్మ చేత ప్రేరేపించబడినదే ఉండలాగున మీకు అధికమైన కృపను ప్రసాదించండి తండ్రి. బయలు వెళుతున్న ప్రతి వాక్యం లార్డ్ జీసస్ మా హృదయాంతరంగాల్లో యేసయ్యా తండ్రి ప్రభునైనా చొచ్చుకొని పోవుటకును, మా హృదయ అంతరంగంలో వెలిగించుటకును, అనేకులకు వెలుగుగా మార్చుటకును యేసు ప్రభు మీ వాక్యాన్ని విరిచి పంచి మాకందరికీ అనుగ్రహించవలసిందిగా తృప్తిగా మేము తండ్రి ఆత్మీయ ఆహారాన్ని మన్నాను భుజించి వెళ్ళినట్లుగా కృపను అనుగ్రహించండి. మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పేరుతో ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. యాక్చువల్ గా సడన్ గా నేను ఈ వాక్యాన్ని చదివినప్పుడు అసలు ఈ వాక్యాన్ని గురించి ఏం చెప్పాలి, ఏమి చెప్పాలి ఈ వాక్యాన్ని చూస్తే అని అనిపించింది. కానీ దేవుడు ఇచ్చినటువంటి కొన్ని బలమైనటువంటి ఆత్మీయ తలపులు నేను మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతున్నా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. దేవుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇట్స్ ద మోస్ట్ పెయిన్ఫుల్ క్వశ్చన్ టు ఆడమ్. ఆదాముకు చాలా బాధాకరమైనటువంటి ప్రశ్న ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోస్ట్ పెయిన్ఫుల్ క్వశ్చన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము దేవుడు వస్తున్నాడంటే ఏ రీతిగా ఉండేవాడు, దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. సో ఎప్పుడు వస్తున్నాడు ఆ దేవుడు? సో ఆయన సాయంకాలం కాగానే ఎప్పుడెప్పుడు దేవుణ్ణి కలుసుకోవాలా, ఎప్పుడెప్పుడు దేవునితో మాట్లాడాలా, ఎప్పుడెప్పుడు సంభాషించాలా అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ యొక్క ఆదాము గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుణ్ణి చూచి, దేవుని స్వరాన్ని చూచి దాక్కుంటున్నటువంటి ఒక ఆదామును మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు అంటే ఆదాము ఏమి చేశాడో తెలియక కాదు, ఆదాము ఎక్కడ ఉన్నాడో తెలియక కాదు. ప్రేమ దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆదాము ఎక్కడ ఉన్నాడో తెలియక కాదు, ఆదాము ఏమి చేశాడో తెలియక కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావంటే నీ లొకేషన్ ఏంటి చెప్పు అని కాదు, లేకపోతే గూగుల్ పెట్టి నీ లొకేషన్ చెప్పి నేను వస్తా అని దేవుడు అడగట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆదాము ఎక్కడ దాక్కున్నాడో తెలుసు, ఏమి చేశాడో తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు అదేవిధంగా ప్రవర్తిస్తున్నాడో కూడా తెలుసు. బట్ హీస్ ఆస్కింగ్ ద సింపుల్ క్వశ్చన్, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదామా ఎక్కడ ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇది ఆదాము ఒక్కరిని అడుగుతున్నటువంటి క్వశ్చన్ కాదా. ప్రియమైన వాళ్ళ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు అడుగుతున్న క్వశ్చన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నన్ను అడుగుతున్నాడు. ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉన్నాడు. ఏం చేసావని అడగలేదు. దయచేసి గమనించండి. ఆయన తెలియక కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేం చేసావని అడగటం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావు ఆదామా? జస్ట్ ఐ వాంట్ టు నో వెదర్ యు టెల్ ద ట్రూత్ ఆర్ నాట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఈ పవర్ఫుల్ క్వశ్చన్, ఈ పెయిన్ఫుల్ క్వశ్చన్ దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆదాముని ఒక్కనే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డను అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను అడుగుతూ ఉన్నాడు, నిన్ను అడుగుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావంటే, నువ్వు ఎక్కడ, ఏ జాబ్ లో ఉన్నావు, ఏ విలేజ్ లో ఉన్నావు, ఏం చేస్తున్నావు అని కాదు దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మీయంగా నీ పరిస్థితి ఏంటి? ఎక్కడ పడిపోయావు? ఎక్కడ ఉన్నావు? వాట్ ఈస్ యువర్ పొజిషన్ నా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఆత్మీయంగా ఇంకా బ్రతికి ఉన్నావా, ఆత్మీయంగా చచ్చిపోయావా? అది దేవుడు అడుగుతున్న క్వశ్చన్. ఆత్మీయంగా నువ్వు బ్రతికి ఉన్నావా, ఆత్మీయంగా చచ్చిపోయావా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు అడుగుతున్నటువంటి మాటకు మనం సమాధానం చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము ఏం సమాధానం చెప్పాడు? గమనించినట్లయితే ఆదాము సమాధానం గురించి ఎందుకంటే గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము చూడండి, దయచేసి గమనించండి. మొట్టమొదటి ఆత్మీయతల ప్రయత్నం మధ్యకు తీసుకురావాలని ఆశపడుతున్నా. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. కదండి, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదామా, నేను వచ్చేపాటికి నువ్వు ఎంత పరిగెత్తుకుంటూ, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా నా యొక్క ప్రజెన్స్ బట్టి నువ్వు ఎంతగా ఆనందించేవాడివి. వాట్ హ్యాపెన్ నౌ? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు గమనించినట్లయితే మనం ఆత్మీయంగా హైలో ఉన్నప్పుడు ఏం చేస్తాం తెలుసా? వాక్యం వినాలంటే ఆత్రపడతాం కదా. వాక్యం వినాలంటే ఆత్రపడతాం. సంఘానికి వెళ్ళాలంటే, చర్చికి వెళ్ళాలంటే అన్ని పనులు పక్కన పెట్టి తర్వాత చూసుకుందామని వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి సరిగ్గా ఉన్నప్పుడు, మన ఆత్మీయ స్థితి ఒక లెవెల్లో ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా పడిపోయినప్పుడు, ఆత్మీయంగా చచ్చినప్పుడు ఏం పోదాం లేవా, లెట్స్ సీ లేటర్ ఆన్, ఇంకా కొంచెం లోటుగా పోతే వాక్యం స్టార్ట్ అయిన కొంతమంది అనుకుంటారు, వాక్యం స్టార్ట్ అయినకపోదాంలే, ఇప్పుడు వర్షిప్ జరుగుతూ ఉంటుంది, మళ్ళీ చూద్దాంలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక విధమైనటువంటి నిర్లిప్తత, ఏదో ఒకటి మనల్ని వెనక్కి లాగుతా ఉంటది. ఇప్పుడు ఏంటంట, ఆదాము దేవుని స్వరాన్ని చూచి ఏం చేశాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడు? యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా అని బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో పాపము చేయకముందు ఆదాము దేవుని దగ్గరికి పరిగెత్తేవాడు. పాపము చేసిన తర్వాత గమనించినట్లయితే ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్. హి వాజ్ రన్నింగ్ టువర్డ్ ద లార్డ్ బిఫోర్ హి వాజ్ సిన్నింగ్. పాపము చేసిన తర్వాత దేవుని ఎదుటకు రాకుండా దాక్కుంటున్నాడు. రన్నింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్ అంటే డైరెక్షన్ మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో డైరెక్షన్ మారుతుందండి. పాపము చేసే ప్రతి ఒక్కరి జీవితంలో డైరెక్షన్ మారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినని ప్రతి బిడ్డ జీవితంలో డైరెక్షన్ మారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడేమన్నాడు? యోనాతో, నువ్వు తర్షీసుకు వెళ్ళు అన్నాడు. నువ్వు నినవేకు వెళ్ళు అన్నాడు. గమనించినట్లయితే దేవుని మాట వినటువంటి యోనా ఎక్కడికి వెళ్ళాడు? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తూ ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, తర్షీషుకు వెళ్తూ ఉన్నాడు. డైరెక్షన్ మారింది. దయచేసి గమనించాలి. దేవుని మాట వినకుండా తప్పిపోతున్న ప్రతి బిడ్డ జీవితంలో డైరెక్షన్ మారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, అంతకుముందు దేవుని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చే ఆదాము ఇప్పుడు దేవునికి దూరంగా పరిగెత్తుతూ ఉన్నాడు. దేవునికి దూరంగా దాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చెట్ల మధ్య ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డారా, పాపం ఎప్పుడు కూడా మనిషిని దేవుని దగ్గరికి రాకుండా, దేవుని ఎదురు నిలబడకుండా, దేవునికి దూరంగా ఉండేదిగా ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే
పాపం ఏం చేస్తుందంటే మనిషిని దేవుణ్ణి వేరుపరుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మనిషిని దేవుణ్ణి వేరుపరచడం ప్రారంభిస్తున్నది. అది ఎంత చిన్నదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, దేవునికి నీకు ఎడమను కలగజేస్తుంది, దూరపాటు కలగజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపకున్నాడు. పైది కూడా చదవండి. నీ దోషములు నీకును దేవునికి అడ్డముగా వచ్చెను. మధ్యన ఏం చేస్తాయంట? అడ్డముగా వచ్చెను. సో పాపం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే దేవునికి మనకు మధ్య ఎడబాటు కలగజేస్తుంది, దూరాన్ని కలగజేస్తుంది, దేవుణ్ణి చూడకుండాట్లు ఒక అడ్డుగోడ వేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్ ఈస్ కాల్డ్ సిన్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఆదాము జీవితంలో జరుగుతుంది, హవ్వ జీవితంలో జరుగుతుంది, ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతూనే ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. పాపము ఎప్పుడైనా మన జీవితాల్లో పాపం ఏం చేస్తుంది తెలుసా? ముఖ్యంగా 3 రకాల పనులు చేస్తుందండి. పాపం ఎప్పుడు కూడా 3 రకాల పనులు చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏం చేస్తుంది తెలుసా? ఇట్ స్టీల్స్ యువర్ పీస్. నీకున్నటువంటి శాంతిని, సమాధానాన్ని తొలగిస్తుంది. మొట్టమొదటి ఏం చేస్తుంది తెలుసా? నీకున్న సమాధానాన్ని తొలగిస్తుంది. దేవునితో నీకున్నటువంటి సమాధానాన్ని తొలగజేస్తుంది. సో ఆదాముకు దేవునికి మధ్య ఉన్నటువంటి సమాధానాన్ని తొలగించింది ప్రియమైన దేవుడు. అంత మాత్రమేనా? ఆదాముకు హవ్వకు ఉన్నటువంటి సమాధానాన్ని కూడా తొలగించింది. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతకుముందు ఆదాము, హవ్వ ఒకే మాట మీద ఉండేవాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే పాపం చేశారో ఆదాముకు హవ్వకు కూడా ఎడబాటు కలిగింది. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపం ఏం చేస్తుందంటే దేవునికి నీకు మధ్య అడ్డు మాత్రమే కాదు, సమాధానాన్ని తొలగించడం మాత్రమే కాదు, నీకు పక్క వారికి మధ్య కూడా ఏం చేస్తుంది? ఉన్నటువంటి సమాధానాన్ని తొలగిస్తుంది. సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా, అంటే పాపం ఎప్పుడు కూడా మన శాంతిని, సమాధానాన్ని దొంగిలిస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవది ఏం చేస్తుందంటే పాపం ఎప్పుడు కూడా మన కాన్ఫిడెన్స్ ను దొంగిలిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ప్రియమైన వాళ్ళారా, ఇట్ స్టీల్స్ యువర్ కాన్ఫిడెన్స్. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ఎదుటికి ధైర్యంగా మనం రాలేము, దేవుని ఎదుటికి మనము ధైర్యంగా వెళ్ళలేము. పాపం చేసిన ముఖంతో ఎవరైనా ధైర్యంగా చూడగలమా? ప్రియమైన వాళ్ళ పిల్లలు కూడా తల్లికి ఏదైనా తప్పు చేస్తే ధైర్యంగా వచ్చి చెప్తారా? చెప్పలేరు, దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమ పాపం ఏం చేస్తుందంటే ఆ ధైర్యాన్ని ఏం చేస్తుంది? తొలగిస్తుంది. ఏం చేస్తుంది? దాన్ని అంటే దొంగిలిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. మూడవగా గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, ఇట్ స్టీల్స్ ద రిలేషన్షిప్ విత్ యూ అండ్ గాడ్. ప్రేమైన వాళ్ళారా, దేవునికి నీకు ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి సంబంధాన్ని ఏం చేస్తుంది? ఒక్కసారిగా తొలగించేస్తుంది. అంతకుముందు తండ్రి అని పిలిచేవాడు, ఇప్పుడు తండ్రిని పిలవలేదు. ప్రేమైన ఇది యేసుప్రభు విషయంలో కూడా నిజమైంది ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మన పాపములు ఆయన మీద పన్నాయో, మొట్టమొదటిగా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేరో కనుక వీరిని క్షమించండి అన్నటువంటి యేసుప్రభు మన పాపములన్నీ కూడా ఆయన మీద పడగానే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. పాపము ఏం చేస్తుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తెంచేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే రీతిగా ఆదాము హవ్వలకు ఉన్నటువంటి సంబంధం కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇది నువ్వు చేసావంటే ఇది నువ్వు చేసావు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ హ్యాపెన్స్. పాపము ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళారా మన జీవితాల్లో రిలేషన్షిప్ ను స్టీల్ చేస్తుంది, దొంగిలిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని ఈ మూడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. శాంతిని, సమాధానాన్ని దొంగిలిస్తుంది. రెండవదిగా మన కాన్ఫిడెన్స్ దొంగిలిస్తుంది ప్రియమైన మన ధైర్యాన్ని తొలగిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవదిగా గమనించినట్లయితే మన రిలేషన్షిప్, మన సంబంధాలను ఏం చేస్తుంది? చెరిపేస్తుంది. మన సంబంధాలు చెరిపేస్తుంది. దేవునితో ఉన్న సంబంధాన్ని చెరిపేస్తుంది, మనుషులతో ఉన్న సంబంధాన్ని కూడా చెరిపేస్తుంది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఇందాక మనం చదువుకున్నాం 59వ అధ్యాయం 1-2 మళ్ళీ ఒకసారి చదువుకుందాం. చదువు 2 చదువు ముందు. రక్షింపలేరక ఉండినట్లు యెహోవా హస్తం గుర్చ కాలేదు,
విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు నీ మీకు దోషములు నీకును మీ దేవునికి నీ దేవునికి అడ్డంగా వచ్చెను. అడ్డముగా వచ్చెను. మీ పాపములు నీ పాపములు ఆయన ముఖమును ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మరుగుపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ముఖానికి మనల్ని మరుగుపరుస్తూ ఉన్నాయంట. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడు ఆదామును అడుగుతున్నాడు, నిన్నున్నాడు అని అడుగుతున్నాడు. మనం ఎందుకు డైలీ రెగ్యులర్ గా బైబిల్ చదవలేకపోతున్నాం? గుర్తించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో వై ఇస్ ఇట్? బికాస్ ఆఫ్ యువర్ వర్క్ ప్రెషర్. వర్క్ లేకపోయినా ఇంటికాడిన వాళ్ళు ఎంతమంది చదువుతున్నారు? దయచేసి గమనిస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. వై వీఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ ఇన్ బైబిల్ ప్రాపర్లీ? దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నాం? ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించాల్సినంతగా ఎందుకు ప్రార్థించలేకపోతూ ఉన్నాం? ప్రియమైన వాళ్ళ దయచేసి గమనిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మన ఈ సాయంకాల సమయంలో ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడారా, నిజంగా దేవునితో గడపాల్సిన సమయాన్ని గడపగలుగుతున్నామా? వాట్ ఈస్ హెండరింగ్? మనం ఎందుకు ఇది చేయలేకపోతూ ఉన్నాం? కారణం ఏంటో తెలుసా? ఎక్కడో ఏదో ఒక పాపం. ఆ పాపం ఏం చేస్తుందంటే మనకు నెగ్లిజెన్స్ ని కలగజేస్తుంది. మళ్ళీ చూద్దాంలే, ఇంకొకసేపు చూద్దాంలే, కొద్దిసేపు తర్వాత చూద్దాం, సాయంత్రం చూద్దాంలే, సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకేమో వలసిపోయాం, మార్నింగ్ చూసుకుందాంలే, వేకువ లేచి నెక్స్ట్ బైబిల్ చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోస్ట్పోనింగ్ థింగ్స్ ఆల్వేస్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? పాపం నుంచి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుణ్ణి వెదగడం కాదు కానీ ఏం చేస్తాం? దేవుని నుంచి దూరంగా రావడానికి ప్రయత్నం చేస్తాం. సీకింగ్ గాడ్. వి డోంట్ సీక్ ద లార్డ్, వి డోంట్ రీడ్ ద బైబిల్, వి డోంట్ ప్రే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. పాపం ఏం చేస్తుందంటే మనలో ఈ యొక్క నిర్లిప్తతను కలగజేస్తుంది, నెగ్లిజెన్స్ ను కలగజేస్తుంది. గమనించినట్లయితే దేవునికి నీకును మధ్యన దూరాన్ని పెంచుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, పాపము డిస్టెన్స్ ను ఎక్కువ చేస్తుంది. అంతకుముందు 0 డిస్టెన్స్, ఇప్పుడు పెంచుకుంటూ పోతుంది. డిస్టెన్స్ పెంచుతుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే లూకా సువార్త 22వ అధ్యాయం 62వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 22వ అధ్యాయం 62వ వచనం. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఎవరండి? యేసుతో పాటి తిని త్రాగి, యేసుతో పాటి పరిచర్య చేసి, యేసుతో పాటి కలిసి పడుకున్నటువంటి యొక్క పేతురు, ఆయన ఎవరో నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హౌ మెనీ ఆఫ్ us డూయింగ్ ది సేమ్ థింగ్? మన పనిచేసే వర్క్ ప్లేస్ లో కావచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, తెలియనట్టుగా మనం యాక్ట్ చేస్తాం కదా. క్రిస్టియన్స్ కానట్లుగా మనము బిహేవ్ చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒప్పుకోలేం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నువ్వేం చేసినా నేను చాలా విజ్డమ్ తో ప్రవర్తిస్తూ ఉన్నాను, చాలా డిప్లొమాటిక్ గా ప్రవర్తిస్తున్నాను అనుకుంటారు. డిప్లొమాటిక్ గా ప్రవర్తించడం కాదు అది. దేవుణ్ణి ఒప్పుకోలేకపోవటం. ధైర్యంగా చెప్పాలంటే, ప్రేమ ఉన్నట్టుగా చెప్పాలంటే, దేవుణ్ణి ఒప్పుకోలేక నువ్వు డిప్లొమాటిక్ గా ప్రవర్తిస్తూ ఉన్నావు. ప్రేమైన వాళ్ళారా, నీ తోటి క్రైస్తవుడిని ఒప్పుకోలేక దాక్కుంటూ ఉన్నావు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఈ క్రైస్తవుడు నా ఫ్రెండ్ అంటే, ఈ క్రైస్తవుడు నా సహోదరుడు అంటే, ఈ క్రైస్తవుడు నాకు తెలిసిన వాడంటే నా పరువు పోతుందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుడు ఏం చేశాడు? అంత అన్యాయం. అసలు ఈ పేతురు ఎక్కడున్నాడు? ఇన్నర్ సర్కిల్ లో ఉన్నాడండి యేసు ప్రభుకు. మామూలుగా కాదు, మామూలు శిష్యుడు వాడి యొక్క పేతురు. ఈ పేతురు ఎవరు? యేసుతో పాటు రూపాంతర అనుభవాన్ని చూచినటువంటి పేతురు అండి. పేతురు ప్రియమైన వాళ్ళ దయచేసి గుర్తు పెట్టుకోవాలి. మామూలు ఎక్స్పీరియన్సెస్ కాదు పేతురుకు ఉన్నది. ఈ పేతురు ఏం చెప్పాడో తెలుసా? నీవు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని ఆత్మ ద్వారా ప్రేరేపించమని చెప్పినటువంటి పేతురు అండి. పేతురు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు చెప్పాడు నేరుగా, ఇది ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేశాడు. దేవుడు నీకు తెలియజేశాడు కాబట్టి పేతురు నువ్వు చెప్తూ ఉన్నావు. మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి అంటే పేతురు ఏమన్నాడు తెలుసా? దేవా, నీ నుండి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తువు నీ నుంచి మేము ఎక్కడికి వెళ్తాం దేవా అన్నటువంటి ఈ పేతురు, ఆయన ఎవరో నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం.
అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ కాలంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం నిలబడే వాళ్ళు తక్కువ అవుతున్నారు, పాపం పెరిగిపోతూ ఉండగా ప్రియమైన వాళ్ళ ఇలాంటి వాడు ఎక్కువైపోతున్నాడు ఈ కాలంలో. అంత్య దినాలు వస్తూ ఉండగా అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడున్నావు, నీ పరిస్థితి ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు పేతురు? చదవండి మళ్ళీ ఆ వచ్చినండి. వెలుపలికి పోయి సంతాపపడి ఏడుస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? హి వాస్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ హిమ్. తన్ను తాను చూసి సిగ్గుపడుతున్నాడండి. ఇప్పుడు ఒప్పుకోకపోవడాన్ని బట్టి సిగ్గుపడి ఏడుస్తూ ఉన్నాడు. ఏం లాభం? ఒప్పుకోవాల్సిన చోట ఒప్పుకోకుండా వెనక్కిపోయి ఏడిస్తే ఏం లాభం పేతురు నీ జీవితంలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ సాయంకాల సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. ఏ పాపము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? దేవుని నుంచి మనల్ని దూరం చేస్తుంది, మన సహోదరుల నుంచి దూరం చేస్తుంది, మన తోటి వారి నుంచి దూరం చేస్తుంది, తోటి క్రైస్తవుల నుంచి దూరం చేస్తుంది, వారిని ఒప్పుకోకుండా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్లో పాప ఒక మంచి కాస్ట్లీ వస్తువు పగలగొట్టింది అనుకుందాం కదా. ఒక మంచి కాస్ట్లీ వస్తువు ఇంట్లో ఏదైనా పగలగొట్టింది అనుకుందాం, పగలగొట్టింది అనుకుందాం. ఆ బిడ్డ తండ్రి దగ్గరకు కానీ తల్లి దగ్గర ధైర్యంగా రాగలడా? రాలేడు కదా. ఎందుకంటే అది పగిలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎందుకు రాలేదంటే తండ్రి ప్రేమ తెలియక కాదు, తల్లి ప్రేమ తెలియక కాదు. ప్రేమ మాట్లాడారా, ఆ పగలగొట్టిన దాన్ని బట్టి తండ్రి ప్రేమ మారుతుందా? మారదే. తల్లి ప్రేమ మారుతుందా? మారదే. తండ్రి ప్రేమ తల్లి ప్రేమ మారకపోయినా ఎందుకు తల్లి ఎందుకు రాలేకపోతూ ఉన్నాడు? దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఎప్పుడైతే గిల్ట్ అనేది మన హృదయంలో బయలుదేరడం ప్రారంభిస్తుందో మనం ఒప్పుకోలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒప్పుకోవటానికి సాహసించాం, ఒప్పుకోవటానికి ముందుకు రాలేం. వాట్ ఈస్ ద గిల్ట్ ఇన్ యువర్ హార్ట్? నీ జీవితంలో, నీ హృదయంలో ఆ గిల్ట్ ఏంటో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభుకు చెప్పి దాన్ని తెగదెంపులు చేసుకోవాలి. లేదంటే ఏమవుతాం? ఆ దూరము, ఎడబాటు ఎక్కువ అవుతూనే ఉంటుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆదామా అని పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ఈ సాయంకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆదామా అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు గుర్తు పెట్టుకోవాలి. నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచే ప్రభు ఆయన. పేరు పెట్టి పిలిచే ప్రభు ఎంత ప్రేమమయుడు. ఆదాము చేసింది తెలియక కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసపోయిన విషయం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని తెలిసేసు ప్రభు. ఎక్కడ దాక్కున్నాడో, ఏం చేశాడో, తన సొంత ప్రయత్నాలు పాపం తప్పుకోవడానికి ఏం చేశాడో కూడా తెలుసు ప్రభువుకు. అయినప్పటికీ కూడా ఆదామా అని పిలుస్తున్నాడు. దట్ ఈస్ వాట్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదండి దేవుని ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల నిజంగా ప్రశ్నించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ తప్పిపోయాం? అక్కడే ప్రభువును కలుసుకోవాలి. ఎక్కడ తప్పిపోయామో అక్కడే కలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా తోటలో తప్పిపోతే ఏదైనా తోటలోనే ప్రభువును కలుసుకోవాలి. అంతవరకు దేవుడు వదిలిపెట్టాడు. గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా తోటలో తప్పిపోయావు ఆదామా, ఏదో తోటలో దేవుడిని కలుసుకోవాల్సిందే. కలుసుకోవాలి, నాకు ఆయన వదిలిపెట్టాడు అంతే. ఏ పాపం దగ్గరను దేవుని నుంచి విడిపోయావో అదే పాపము దగ్గర ప్రభు కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లిస్టర్ గా మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ ఆత్మీయతలకు మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు కదండి. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము దేవుని వెతకట్లేదు. ఎవరు వెతుకుతూ ఉన్నాడు? దేవుడు ఆదాముని వెతుకుతూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన మనము దేవుని ఎప్పటికీ మనం కనుక్కోలేము. దేవుని ఎప్పటికీ వెతకం ప్రియమైన దేవుడు. ఎందుకంటే పాపము దూరం చేస్తూనే ఉంటుంది, రోజు రోజుకు దూరం చేస్తూనే ఉంటుంది. దేవునికి దగ్గర పోవడానికి ఇష్టపడం ప్రియమైన దేవుని బిడ్డలారా. వెతికేది ఎవరో తెలుసా? దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకోవడం మాత్రమే కాదు, నిన్ను వెతుకుతూ ఉన్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నిన్ను నన్ను వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ తప్పిపోయావో అక్కడనే పట్టుకోవాలని ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ ద డిజైర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క తృష్ణ అదే ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దేవుడు నిన్ను వెతుకుతూ ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రేస్. పాపాన్ని సహించలేని దేవుడు
పాపం చేసిన వ్యక్తిని ప్రియమైన దేవుని బిడ్డలారా క్షమించగలుగుతూ ఉన్నాడు, ఇంకా వెతుకుతూ ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన కృప ఎంత గొప్పదో గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. బైబిల్లో రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నామం కంటే ఆయన కృప ఎక్కువైందంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన సత్యము మేఘములంత ఎత్తుగా ఉంటే ఆయన కృప ఆకాశమంత ఎత్తుగా ఉన్నదని బైబిల్లో రాయబడింది. చూసారా? ఆయన పేరు సత్యం, ఆయన సత్యం మేఘములంతా ఉంటే ఆయన కృప ఎంతంట? ఆకాశమంతా అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఆయన కృప చాలా గొప్పది అండి, ఆయన కృప చాలా గొప్పది. మనం తప్పిపోయినా, మనం ఆయన దగ్గరకు రావడానికి ఇష్టపడకపోయినా, ఆయన మాటలు వినడానికి ఇష్టపడకపోయినా, ఆయన ముఖాన్ని చూడడానికి మనము మొండికేస్తూ ఉన్నా కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? పేరు పెట్టి పిలవకుండా మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాడు? ప్రేమిన దేవులారా నిన్ను వెతుకుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమిన వారలారా, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించటకే మనుష్య కుమారుడు వచ్చిన. చదువుకుందాం వచనాన్ని. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదమాను తప్పిపోయే వాళ్ళమా, నిన్ను బతుకోవడానికి నేను వస్తున్నా. నువ్వు ఎక్కడ తప్పిపోయావో అక్కడే పట్టుకోవడానికి నేను వస్తున్నా. కానీ నువ్వెందుకు బ్లేమ్ గేమ్ ఆడుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు ఇచ్చిన ఈ స్త్రీ అని ఆమె చెప్తుంది, ఇదిగో ఈ సర్పం అని ఆమె చెప్తుంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఒప్పుకోవడానికి ఏమైంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ వాంట్స్ టు బ్రింగ్ టు దట్ ప్లేస్ వేర్ యూ వుడ్ కన్ఫెస్. ఎక్కడ నువ్వు ఒప్పుకుంటావో, ప్రియమైన కప్పుకోకుండా ఒప్పుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అక్కడ నిన్ను కలుసుకోవాలని ఆశపడుతున్నాడు. అక్కడ నిన్ను ఆయన ప్యూరిఫై చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుని యొక్క కృప ఏం చేస్తుంది తెలుసా? దేవుడు కృప ప్రియమైన దేవుడు మనల్ని వెదికేట్లుగా చేస్తుంది. ఆయన ప్రేమ, ఆయన కృప ఆయన వెతుకుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, ఇందాక మనం చూసుకుని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటి? యోనా అయ్యా నువ్వు నినవేకపోయా అంటే ఆయన తర్షించి వెళ్ళిపోతున్నాడు. దేవుని మాట వినకుండా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా డైరెక్షన్ మార్చుకొని పోతూ ఉంటే దేవుని ప్రేమ ఆయన వదిలిపెట్టిందా? ఆయన ఓడలో ఉంటే ఓడలోకి వెళ్ళాడు దేవుడు. ఆ తుఫాన్లో ఉంటే తుఫాన్లోకి వెళ్తున్నాడు. సముద్రంలో పట్ట సముద్రంలోకి వెళ్తున్నాడు. ఆయన చేప కడుపులోకి వెళ్తున్నాడు దేవుడు. చూసా, గాడ్ ఈస్ నాట్ లీవింగ్ హిమ్ అట్ ఆల్. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని ద్వారా. ఆయన ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. తుఫాన్లోకి వెళ్తాను, నువ్వు తుఫాన్లో ఉన్నావా నేను అక్కడికి వస్తానంటాడు. నువ్వు చేప కడుపులో ఉన్నావు నేను అక్కడికి వస్తాను. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. అందుకే దావీదు అంటాడు, దేవా నీ సన్నిధి నుంచి ఎక్కడ తప్పించుకొని పోతారు ప్రభా? లేకొరకలు కట్టుకొని దిగంతంలో సముద్ర దిగంతాల్లో పోతే నీ సన్నిధులను అక్కడ పట్టుకుంది అని దావీదు మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నుంచి మనం ఎక్కడ వెళ్తాం? ఎక్కడికి వెళ్ళలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. యోనా ఎక్కడికి వెళ్తే దేవుని సన్నిధి అక్కడికి వెళ్తూ ఉంది. అండ్ తుఫాన్లోకి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే, హస్బెండ్ వైఫ్ విడదీయలేని బంధం కలిగిన వారైనా సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తుఫాన్లోకి సముద్రంలోకి చేప కడుపులోకి రమ్మంటే వస్తారా? నో వన్ కెన్ కమ్ టు దట్ ప్లేస్. ప్రియమైన దేవుడు, కానీ దేవుడు వస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి దేవుని ప్రేమ ఎంత గట్టిదో, దేవుని కృప ఎంత గొప్పదో గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రేస్. మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ప్రేమ. దేవుని ప్రేమ, దేవుని కృప మనల్ని ఎన్నటికీ ఎప్పటికీ విడిచిపెట్టదు, వదిలిపెట్టదు అనే దానికి ఇక్కడ ఒక దృష్టాంతం మనకు కనపడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆదామును వదిలిపెట్టలేదు. దేవుడు యోనాను వదిలిపెట్టలేదు. దేవుడు సంసోనును వదిలిపెట్టలేదు. మీరు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. తప్పు చేసిన దావీదును వదిలిపెట్టలేదు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. తప్పిపోయినటువంటి పేతురును వదిలిపెట్టలేదు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఆయన ఎన్నడూ వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను వెతుకుతూనే ఉంటాడు. నువ్వు దొరకాలి. ఎక్కడ దొరకాలి? పాపాన్ని తప్పించుకుని వేరే చోట ఉంటే కుదరదు. అక్కడికి రా, నేను అక్కడ నిన్ను కలుసుకోవాలి. ఆ పాయింట్ దగ్గర కలుసుకోవాలి. దట్స్ వాట్ ద డిజైర్ ఆఫ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. ప్రియమైన వాళ్ళారా, గమనించినట్లయితే దేవుడు ఆదామును పని చేయాలంటే పని చేసిండు కదా. ఇమ్మీడియట్ గా దేవుడు పాపాన్ని సహించలేని కూడా ఇమ్మీడియట్ గా ఆదాము చచ్చిపోవాలి యాక్చువల్ గా కదా. దేవుడు ఏమన్నాడు? నీవు ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా చస్తావన్నాడు. అవునా కదా?
ఆదాం యాక్చువల్గా చచ్చిపోవాలి, దేవుని పనిష్మెంట్ కు, దేవుని యొక్క ఉగ్రతకు చచ్చిపోవాలి. కానీ దేవుడు చంపారా? చంపలేదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రేస్. మనం ఇంకా చావకున్న వారము బైబిల్ చెప్తుంది. ఎందుకో తెలుసా? ఆయన కృప మన మీద ఇంకా అధికంగా ఉంది కాబట్టి. ఎక్కడ పాపం విస్తరించినా అక్కడ కృప మరింత అధికంగా విస్తరించిందంట ప్రేమైన. దట్స్ వాట్ బైబిల్ సేస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప అత్యధికమైనది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశం ఆదామును పనిష్ చేయాలన్నది ఎంత మాత్రం కూడా కాదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క హార్ట్స్ డిజైర్ ఏందో తెలుసా? ఆదాము తప్పు చేశాడు కాబట్టి ఆదామును పనిష్ చేద్దామన్నటువంటి ఉద్దేశం ఎంత మాత్రం కూడా కాదు. కానీ he wants him to come back to him again. ఆదామా, నువ్వు తప్పు చేశావు, నా దగ్గరికి రా, మళ్ళీ నిన్ను బాగు చేస్తాను, నిన్ను రిస్టోర్ చేస్తా, నిన్ను పునరుద్ధరణ చేస్తాను. దేవుడి యొక్క ప్రేమ అది. ప్రేమైన దేవుడి పిల్లల, గాడ్ వాంట్స్ హిమ్ టు కమ్ బ్యాక్ టు హిమ్ అగైన్. మన జీవితాల్లో దేవుడు మనల్ని తిరిగా తన వైపుకు తిప్పుకోవాలని. డైరెక్షన్ దూరంగా వెళ్ళిపోతున్నావు, దేవునికి దూరంగా, నీ డైరెక్షన్ మార్చుకో. దేవునికి ఎదురుగా రావటం ప్రయత్నం చేయి, దేవునికి దగ్గరగా రావడానికి ప్రయత్నం చేయి. ప్రేమైన దేవుడి పిల్లరా, దట్స్ వాట్ గాడ్స్ డిజైర్. దేవుడు అది నా నుంచి కోరుతూ ఉన్నాడు. నాట్ టు పనిష్ us, గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రేమైనది దేవుడు మనల్ని పనిష్ చేయాలన్నటువంటి ఉద్దేశం ఎంత మాత్రం అలా. లేకపోతే ఆదాము చచ్చి ఊరుకునేవాడు ఆ టైంలో. ప్రేమైన దేవుడి పిల్లరా, నిజంగా పాపమును చూడలేని కన్నులు అని బైబిల్లో వ్రాయబడింది. ఆదాం పాపం చేశాడు, ఆదాం దేవుని కళ్ళ ఎదుట ఆదాం చచ్చిపోవాలి, కాలిపోవాలంతే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది మనం గమనించినట్లయితే. పాపము చూడలేని కన్నులు అంటే ఒక్కసారిగా దేవుని కళ్ళలో ఆయన కళ్ళలో ఉన్నటువంటి ఏంటి? ఆయన అగ్నినేత్రములు గలవాడు కదా. పాపంలో చచ్చిపోవాలి, కాలిపోవాలి ఆదాం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. నిన్ను నన్ను ఇంకా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, ఇంకా కృప విస్తరిస్తూ ఉందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. గాడ్ వాంట్స్ టు రిస్టోర్ us. మనల్ని పునరుద్ధరణ చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే మనల్ని పిలుస్తూ ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మూడవ ఆత్మీయ తలంపు నేను మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే చూడండి, మరోసారి చదువుకుందాం. 8-9 వచనం చదువుకుందాం. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. 10 కూడా చదువుకుందాం. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుండిని గనుక భయపడి దాగుకొంటినెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఆత్మీయతలకు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిన్ డెస్ట్రాయ్స్ వాట్ గాడ్ క్రియేటెడ్ బ్యూటిఫుల్లీ. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం ఏం చేస్తుందంటే అందమైనటువంటి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రియమైన వాళ్ళారా, వాట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ బ్యూటిఫుల్లీ, సిన్ డెస్ట్రాయ్స్ ఇట్. అంటే పాపము ఎప్పుడు కూడా అందమైనటువంటి జీవితాన్ని, అందమైన దేవుని క్రియేషన్ ఏం చేస్తుంది తెలుసా? నాశనం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే గమనించండి, ఇక్కడ ఆదాము ఏమి కలిగి ఉన్నాడు, ఏమి కోల్పోయాడు మీరు చెప్పాలని ఆశపడుతుంది. ఆదాము దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నాడు, పీస్ కదా. దేవునితో సమాధానం కలిగి ఉన్నాడు పాపం చేయకముందు. ఏమున్నాయి? ఆదాముకు సమాధానాన్ని కలిగి ఉన్నాడు దేవునితో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏం చేస్తున్నాడు? ఆయన ఆ యొక్క పళ్ళను తింటూ గమనిస్తున్నట్లయితే ఆ సేద్యం చేస్తూ దేవునితో లేకపోతే హవ్వతో కలిసి సంతోషిస్తూ ఉన్నాడు ఏదేని తోటలో. గమనించినట్లయితే మొట్టమొదటిగా ఏం చేశాడు? శాంతి సమాధానం కలిగి ఉన్నాడు. రెండు, సంతోషాన్ని కలిగి ఉన్నాడు, జాయ్ కలిగి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా చూసినట్లయితే ఆదాముకు అధికారం, సమస్తం మీద అధికారం కలిగి ఉన్నాడు. దేవుడు ఏ క్రియేషన్ అయితే చేశాడో క్రియేషన్ అంతటి మీద అధికారం కలిగి ఉన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి దాని మీద, జంతువుల మీద కావచ్చు, జలచరముల మీద కావచ్చు, ఆకాశ పక్షుల మీద కావచ్చు, గమనించినట్లయితే ఈ యొక్క చెట్ల భూచరముల మీద కావచ్చు, ప్రతి దాని మీద అధికారాన్ని కలిగి, రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలంతే, అంత అధికారాన్ని కలిగి ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇంకేం కలిగి ఉన్నాడు తెలుసా? దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 ఆదాము జీవితంలో ఉన్నాయి. దయచేసి గమనించాలి. ఏంటేమి ఉన్నాయి? శాంతి సమాధానం కలిగి ఉన్నాడు, సంతోషాన్ని కలిగి ఉన్నాడు గమనించినట్లయితే. మూడవది అధికారం కలిగి ఉన్నాడు. నాలుగవదిగా దేవునితో వెరీ వెరీ గుడ్ రిలేషన్షిప్, దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు ప్రేమైన దేవుని పిల్లరా. కానీ ఆదాం పాపం చేసిన తర్వాత
ఏం కోల్పోయాడంటే ప్రేమిల వాళ్ళరా, శాంతి సమాధానం కోల్పోయాడు. ఏమొచ్చింది దాని ప్లేస్ లో? భయం వచ్చింది. నువ్వు పిలిస్తే నేను భయపడి దాక్కుంటున్నాడంట ప్రేమైన దేవుని బిడ్డలారా. రెండవదిగా ఏమంటాడు? దేవుని ఎదుటకు రాలేక దాక్కుంటున్నాడు. దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఇంతకు ముందు, రాలేక దాక్కుంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. మూడవది ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సంతోషం ఉండింది ఇప్పుడు ఏముంది గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, భయం మాత్రమే కాదు, సిగ్గుపడుతూ ఉన్నాడు దేవుని దగ్గరకు రాలేక. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, షేమ్, ఈజ్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్, షేమ్ గా ఫీల్ అవుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చివరిగా గమనించినట్లయితే సంబంధం లేదు, దేవునితో సంబంధం తెగిపోయింది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఏమైతే పాపం చేయకముందు తన జీవితాల్లో ఉన్నాయో, పాపం చేసిన తర్వాత అవన్నీ కూడా సమస్తం కోల్పోయాడన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే మనం గమనించినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అని బైబిల్లో రాయబడింది. దయచేసి చదువుకున్న వచనాన్ని. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము, పాపము వలన వచ్చు జీతము మరణము కదా. పాపం వలన వచ్చు జీతము మరణం. అంతకుముందు ఆదాము జీవితంలో సావు లేదు. ప్రియమైన వాళ్ళారా, ఒక విధంగా చెప్పాలంటే ఆదాము ఏదేని తోటలో ఎన్ని సంవత్సరాలు జీవించాడో మనకు తెలియదు. టు బి ఫ్రాంక్, బైబిల్లో అది రికార్డ్ చేయబడలేదు. కొన్ని సంవత్సరాలు, ఒకవేళ 100 సంవత్సరాలు జీవించాడేమో పాపం లేకుండా. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు గమనించట్లేదు. 100 సంవత్సరాలు 200 జీవించవచ్చు. అది ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసా? పాపం చేసిన తర్వాత అతని జీవితానికి కౌంట్ ప్రారంభమైంది. అప్పటి నుంచి కౌంట్, అంతకుముందు కౌంట్ లేదు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఆదాము జీవించిన సంవత్సరములు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఆదామును క్రియేట్ చేసినప్పటి నుంచి కాదు, ఆదాము తప్పు చేసిన దగ్గర నుంచి కౌంట్ ప్రారంభమైంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదాము జీవించిన సంవత్సరములు అంటే పాపం చేసిన తర్వాత, ప్రియమైన వాళ్ళారా, ఆదాము జీవించిన సంవత్సరాలు అని దాని అర్థంగా గమనించినట్లయితే ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే ఆదాము చూడండి కోల్పోయాడు పాపం చేసిన తర్వాత. సంసోను కూడా ప్రియమైన వాళ్ళారా పాపం చేసిన తర్వాత ఏమేమి కోల్పోయాడు తెలుసా? గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోనుకున్నటువంటి శక్తిని కోల్పోయాడు కదా. సంసోనుకున్నటువంటి శక్తిని కోల్పోయాడు. సంసోనుకున్నటువంటి ఆ యొక్క ఏమంటారు ఆత్మీయతను కోల్పోయాడు. అంతకుముందు ఆత్మ ప్రేరేపించగా అని బైబిల్లో రాయబడింది చాలా సార్లు. మీరు గమనించినట్లయితే సంసోనుడు కదా, గమనించినట్లయితే ప్రేమ వాళ్ళ కోల్పోయాడు. సంసోను కళ్ళు కోల్పోయాడు. గుర్తుపెట్టుకోవాలి, కళ్ళు కూడా పోయాయి ప్రేమ వాళ్ళరా. సంసోనుకు ఉన్నటువంటి, ఇంకా మనం చెప్పాలంటే స్వాతంత్రం కోల్పోయాడు. ఫ్రీగా ఏంది చేతులకు కాళ్ళకు ఏం చేశారంటే బొండాలు బిగించారంటే బైబిల్లో రాయబడింది. అంత మాత్రమేనా? ప్రేమ వల్ల సంఖ్యలతో బిగించడం మాత్రమే కాదు, చెరసాలలో వేయబడ్డాడు. స్వాతంత్రం అనేది లేదు. తన జీవిత కాలం అంతా కూడా స్వాతంత్రం లేదండి. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సంసోను పాపం చేసిన తర్వాత గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, తన జీవితకాలం అంతా కూడా ఖైదులోనే ఉన్నాడు. తన జీవితకాలం అంతా కూడా ఎక్కడున్నాడు? చెరసాలలోనే ఉన్నాడు, బందీగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడతారు. కారాగారంలో ప్రేమైన వాళ్ళారా, ఒక విధంగా చెప్పాలంటే చిప్పకోడి తిన్నాడని చెప్పాలి. ఈ విధంగా చెప్పాలంటే కారాగారం ఏమంటారు? చిప్పకోడి పెడతారంటుంటారు. మరి ఏం తెలియదు నాకు ప్రేమైన వాళ్ళారా. అంతకుముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాన్ని చీల్చి కదా, ఇలాంటి మాంసం తినేవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చెరసాల్లో వాళ్ళు ఏం పెడితేది భిక్ష పెడితే తినాలి, పెట్టకపోతే ఆకలితో చావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన జీవితం అండి సంసోనుది. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ప్రియమైన వల్ల సిన్ నెవర్ ఇంప్రూవ్స్ యువర్ లైఫ్. గుర్తుపెట్టుకోవాలి, సిన్ అనేసి మన జీవితాన్ని నాశనం చేస్తుంది తెలిసి డిస్ట్రాయ్స్ అవర్ లైఫ్. ఇట్ నెవర్ ఇంప్రూవ్స్. చూడడానికి అందంగా కనపడుతుంది కానీ ఇట్ నెవర్ ఇంప్రూవ్స్ యువర్ లైఫ్. ఇట్ ఆల్వేస్ డిస్ట్రాయ్స్ యువర్ లైఫ్. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఇది ఆదాము జీవితంలో సత్యం, ఇది సంసోను జీవితంలో సత్యం. బైబిల్లో ఏ వ్యక్తినైనా చూసుకొని పాపం చేసిన వ్యక్తిని దే డిస్ట్రాయ్డ్ దెమ్సెల్వ్స్ అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మీరు ప్రతి ఒక్కరి జీవితంలో గమనించండి, పాపం ఏం చేస్తుందంటే జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని, బ్యూటిఫుల్ లైఫ్ ను నాశనం చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అది ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం.
4వ ఆత్మీయతను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను అని బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన వారలారా, దీని అర్థం ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ స్టిల్ లవింగ్ ఆడమ్ అండ్ ఈవ్. వాళ్ళు దాక్కున్నా సరే, వాళ్ళు బయటకు రాలేకున్నా సరే, దేవుణ్ణి పేరు పెట్టి పిలవలేకున్నా సరే, ప్రియమైన వాళ్ళ దేవునికి దూరం అవుతున్నా సరే, డైరెక్షన్ మార్చుకున్నా సరే, దేవుడు వెతుకుతూనే ఉన్నాడు. ఆదాము దొరికేంత వరకు వదిలిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, అంత మాత్రమేనా? గమనించినట్లయితే గాడ్ సీస్ బియాండ్ అవర్ సిన్. మన పాపము తర్వాత ఏముందో కూడా ఆయన చూడగలడు. ప్రేమ ఆయన ఏమి చేయగలడో అది చూడగలుగుతున్నట్టుగా మనం దేవుడు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఆత్మీయతలు ఏంటంటే దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. పాపము చేసినా సరే ఏం చేస్తున్నాడు? దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద లార్డ్. గాడ్ ఈజ్ ఏబుల్ టు సీ బియాండ్ ద సిన్. బియాండ్ సిన్ ఏంటంటే కృప ఉంది అంటాడు దేవుడు. నా కృప నీ పాపం కంటే గొప్పది అంటే ఎక్కువది అని చెప్తాడు. ప్రేమైన దేవుని బిడ్డ, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రేమైన దేవుని బిడ్డారా, సో దేవుడు ఆదామును డిస్ట్రాయ్ చేయలేదు, దేవుడు ఆదామును పనిష్ చేయలేదు. కానీ గమనించినట్లయితే వాళ్ళు ఇమ్మీడియట్ గా పనిష్ చేశాడా? నో, గాడ్ డి నాట్ పనిష్. అదర్వైజ్ ఆదాము చచ్చిపోయేవాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, కానీ దానికి దగ్గరగా ఏం చేశారంటే ప్రేమైన దేవుడారా, గాడ్ ఈజ్ కవరింగ్ హిస్ సిన్. గుర్తుపెట్టుకోవాలి, ఏం చేస్తున్నాడు? గాడ్ ఈజ్ కవరింగ్ హిస్ సిన్. ఎప్పుడు కవర్ చేస్తున్నాడు తెలుసా? ఆదాము ఒప్పుకున్న తర్వాత గాడ్ ఈజ్ కవరింగ్ హిస్ సిన్. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కవర్ చేస్తాడండి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని భద్రపరుస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ ఎప్పుడు మన పాపాన్ని ఆయనతో ఒప్పుకున్నప్పుడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే గాడ్ ఈజ్ కవరింగ్ దెమ్. గుర్తుపెట్టుకో, దయచేసి గమనించండి. 20వ వచనంలో ఆదామునకును హవ్వకును చర్మపు చొక్కాయలు వేయించి వారికి తొడిగినట్టు. అర్థం ఏంటి? అంతకుముందు వాళ్ళకు కవర్ చేసుకోవాలని ఆశపడ్డారు. ఏం చేసుకున్నారు? ఆకులతో కచ్చరములు చేసుకుని ఏం చేసుకున్నారు? కవర్ చేసుకోవాలని వాళ్ళు ఆశపడ్డారు. దేవునితో సంబంధం లేకుండా మా ప్రయత్నం ఏం చేస్తామనుకున్నారు. ప్రేమైన దేవుడా, ఎవరు ఎంత ప్రయత్నాలు చేసినా వారి పాపాన్ని కప్పుకోలేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రయాసపడినా ఎవరి పాపం వాళ్ళ వెంటబోతూనే ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొండలెక్కినా పాపం తగ్గదు. ప్రేమైన వాళ్ళ గుహల్లో వదిలినా పాపం ఎక్కదు. నీళ్ళలో మునిగినా పాపం. ప్రేమైన ఎక్కడైనా వదిలిపెట్టదండి పాపం. ప్రేమైన వారారా, కానీ ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు నిన్ను కవర్ చేయటం ప్రారంభిస్తాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వారలరా, సో అందుకే ప్రేమైన దేవుడురా, దిస్ వాస్ ద ఫస్ట్ సాక్రిఫైస్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ డన్ ఫర్ ఎవరి కోసం? ఆదాము హవ్వల కోసం. ఆదాము హవ్వల కోసం దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడు? ఒక బలి అర్పణ చేశాడు. ఒక పశువుని తీసుకొచ్చి, బలి పశువుని తీసుకొచ్చి ఏం చేశాడు? రక్తాన్ని చిందింపజేసి ఆ రక్తముతో తన యొక్క పాపాన్ని కడిగివేసి దాంతో చర్మపు చొక్కాయిలు చేయించి దేవుడే వారికి తొడుగుతూ ఉన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, గాడ్ ఈజ్ కవరింగ్ యూ. వెన్ గాడ్ కవర్స్ యూ, నోబడీ కెన్ పాయింట్ యూ అవుట్. గుర్తుపెట్టుకోవాలి, అది కూడా దేవుడు నిన్ను కవర్ చేశాడా? ఈ లోకంలో కాదు, పరలోకంలో కూడా ఎవరు నిన్ను పాయింట్ అవుట్. దేవుడితో కూడా కనపడటం చేసిన పాపాలు తెలుసా విషయం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మనం గమనించిన బైబిల్లో చక్కటి వాక్యం రాయబడింది. రక్తములో తమ వస్త్రములు ఉదుక్కున్నటువంటి వీరు దగదగదగ రక్తములో తమ వస్త్రములు ఉదుక్కుని తెల్లగా చేసుకుని చదువుతాం వచ్చినట్టు. దయచేసి ప్రకటన గ్రంథం, వీళ్ళెవరు అని పరలోకములో ఆశ్చర్యం కలుగుతా ఉంది దేవదూతలకు. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం తెలియనగా ఇలాగ చెప్పాను, వీరు మిగతా వాళ్ళు చూసుకుంటారు. 7th chapter 14th verse. వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రంను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకొని వాటిని తెలుపు చేసుకున్న వారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంట గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉదుక్కుంటే ఎర్ర కావాలి కానీ తెల్ల కావటం ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది రక్తంలో ఎవరైతే తమ వస్త్రాలు ఉదుక్కుంటారో ఇట్స్ మెరకిల్. అంతే. ఏంటా మెరకిల్?
ఎర్రగా అవడం కాదు, ఏమవుతున్నాయి? తెల్లగా అవుతున్నాయంట, దగదగదగా మెరిసిపోతూ ఉన్నాయంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల రక్తముతో ప్రేమైన వారు దేవుడు ఏం చేశాడు? వారి పాపాలు తుడిచి వేశాడు, కడిగి వేశాడు. ఎవరికి కనపడకుండా? సాతాను కూడా కనపడకుండా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దేవతలు కూడా కనపడకుండా ఏం చేశాడు? ఆ చర్మపు చొక్కాయలతో ఏం చేశాడు? వారిని కప్పేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది దేనికి సాదృశ్యమో తెలుసా? ఇది యేసయ్య కలవరి శిలువలో నీ కోసం నా కోసం చిందించిన రక్తానికి ఇది ఒక సూచన. ప్రేమైన దేవుని ముంగుర్తున్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ గొర్రెపిల్ల రక్తంలో మనం కడగబడితే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏ రీతిగా ఉంటాం? మన వస్త్రాలు తెలుపు చేసుకున్న వారం అవుతాం, మన జీవితాన్ని తెలుపుమయం చేసుకున్న వారం అవుతాం. పాపం చేసి మన జీవితంలో నల్లగా ఉంటే, రక్తంలో ఉదుకుతూ ఉంటే అవి తెల్లగా మారుతూ ఉన్నాయి. ఇట్స్ నాట్ మిరకిల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక నల్లదాన్ని తీసుకుని ఎర్ర దాంట్లో మీరు ఉతకండి, ఎన్ని రోజులు ఉతుకుతారో ఉతకండి. ప్రేమ వారారా, అది నలుపండ కనపడుతుంది, ఎరుపండ కనపడుతుంది తప్పితే తెలుపు కనపడడం సాధ్యమే కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ బైబిల్ సేస్ ఏదో చెప్తా, నల్లవైనా సరే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు రక్తంలో గడుక్కుంటే అవి ఏమవుతాయంట? తెల్లగా మారుతాయి. నీ పాపాలు ఎర్రవైనా సరే రక్తంలో కడుక్కుంటే అవి హిమముగా మార్చబడతాయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థంను అనుభవింతురు. కెంపు వలె ఎర్రవైనను మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లపరచబడతాయి. కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవవుతాయి. అదండి మిరకిల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపాలు నల్లవైనా ఎర్రవైనా ఇంకొక రకమైన ఎన్ని రంగులున్నా సరే, పాపానికి చాలా రంగులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో పాపానికి రకరకాల రంగులు ఉన్నాయి. ఏ రంగున్నా పర్వాలేదు, అది నల్లవైనా సరే ఎర్రవైనా సరే, ఇంకా ఏ రంగులో ఉన్నా సరే పాపం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపం ఊసరవెల్లిలాగా రకరకాల రంగులు మారుస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ రంగైనా సరే ఈ గొర్రెపిల్ల రక్తంలో కడగబడితే ఏమవుతాయంట? తెల్లపరచబడతాయంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసుకుందాం. మన పాపములు మనం ఒప్పుకున్న నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధంగా మారుస్తాడు, తెల్లగా చేస్తాడు. పరిశుద్ధత అంటే తెలుపుకు సాదృశ్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమస్త దుర్నీతిని ఏం చేస్తాడంట? క్షమిస్తాడంట. మొట్టమొదటిగా క్షమించి ఏం చేస్తాడు? సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా మారుస్తాడు, తెల్లగా మారుస్తాడు. మన వస్త్రములు దగదగదగద మెరిసేట్టుగా చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. యేసు ప్రభు కలవరి శిలువలో చేసిన 2 కార్యాలు ఏంటంటే, రక్తంతో మనల్ని కడగడం మాత్రమే కాదు, తన శరీరం చేత మనల్ని కప్పుతున్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే దానికి సాదృశ్యంగా ఏం చేశాడు? ఆయన ముందు రోజు ఏం చేశాడు? పస్కాను భుజించి ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పాడు. గమనించినట్లయితే ఇది నా రక్తము అంటే నా రక్తంలో కడగబడుతూ ఉండగా మీ యొక్క శరీరాలు తెల్లబడతాయి, మీ యొక్క జీవితాలు తెల్లబడతాయి. ఇది నా ఏమన్నాడు? ఇది నా శరీరము, నా శరీరం చేత నేను కప్పుతూ ఉన్నా. శరీరం చేత కప్పితే ఏమవుతాయండి? ఎవరు కనపడాలి? నన్ను యేసు ప్రభు చర్మం చేత కప్పాడు అనుకోండి, తన శరీరంతో ఎవరు కనపడాలి? యేసు ప్రభు కనపడాలి. దాని ఉద్దేశం ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నా పాపములు యేసయ్య రక్తంలో కడగబడి యేసయ్య చర్మం చేత యేసయ్య శరీరం చేత కప్పబడ్డానో, నాలో యేసు ప్రభు కనపడాలి ఇక మీదట. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? ఇక్కడ జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అంటాడు. అంటే ఇక మీద మీరు చూసేది నన్ను కాదు, మీరు ఎవరు చూస్తున్నారు? యేసయ్యను చూస్తున్నారని చెప్తాడు. ప్రేమ అందుకే చాలా ధైర్యంగా చెప్తాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు రక్తంలో మనల్ని కడగడం మాత్రమే కాదు, క్రీస్తు శరీరం చేత మనల్ని కప్పుతూ ఉన్నాడు. క్రీస్తు శరీరంలో కప్పుతూ ఉంటే మనం క్రీస్తు పోలికలో ఉన్నాము. ఆదాము హవ్వలు ఏ పోలిక కోల్పోయారో దేవుని పోలిక, ఆ పోలిక క్రీస్తు మనకిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా పోలిక మాత్రమే కాదు, పోలికలోను ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే,
దేవుని పోలికలోను దేవుని స్వరూపంలోనే వ్రాయబడింది. దేవుని స్వరూపం ఏంటి? పాపం చేసే స్వరూపం కాదు. అంటే నేచర్ మారుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. నేచర్ స్వరూపం అంటే ఏంటి? నేచర్ మారుతుంది. పాపానికి మనం ఇప్పుడు అసహ్యించుకుంటూ ఉన్నాం కదా. ఇంతకుముందు ఏ పాపాన్ని చేసి ఇంతకుముందు మనం దాంట్లో బొర్లాడేమో అందులాగా ప్రియమైన దేవుని పిల్లలు ఇప్పుడు దాన్ని అసహ్యించుకుంటున్నాం, గొర్రె పిల్లలాగా మార్చబడుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ దేవుని స్వరూపం. ఆదాము హవ్వలు దేవుని స్వరూపాన్ని కోల్పోయారు, దేవుని పోలిక కోల్పోయారు. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? దేవుని స్వరూపాన్ని ఇస్తున్నాడు, దేవుని నేచర్ ఇస్తూ ఉన్నాడు. దేవుని పోలిక అంటే దేవుని స్వరూపం, దేవుని రూపం నీకు ఇస్తూ ఉన్నాడు మనిషి అనుకుంటే. ఆయన శరీరం చేత నిన్ను కప్పుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పైకి శరీరం దేవుని కలపడం మాత్రమే కాదు, అంతరంగంలో ఉన్న నీ నేచర్ కూడా మారుస్తున్నాడు, నీ హృదయాన్ని మార్చేస్తున్నాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి ప్రేమైన త్వరగా నేను ముగిస్తాను. ప్రేమైన వారు మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. సో చిరు బాగా చెప్పిన ముగిస్తాను. ప్రేమైన వాళ్ళ టైం అయిపోయింది, త్వరగా ముగిస్తాను. గమనించినట్లయితే గాడ్ when we open our hearts, మనం ఎప్పుడైతే మన హృదయాలు ఓపెన్ చేసే ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభు దగ్గర ఒప్పుకుంటామో గాడ్ రిస్టోర్స్ us back. ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగా దేవుడు మనకి ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడన్నది మనం ఒప్పుకోవాలి. ఏ పాపం చేసామో ఆ పాపం దగ్గరకు వచ్చి ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? ఆ పాపాన్ని తొలగిస్తాడు, అక్కడ నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు, పరిశుద్ధురాలుగా మారుస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. పాపాన్ని కప్పుకోవద్దండి, పాపాన్ని ఒప్పుకోండి అని చెప్తుంది కదా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో మన బలహీనతలు, మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే దేవుని ఎదురు. అందుకే మనం బైబిల్లో రాయబడింది ప్రియులారా, మొదటి యోహాను పత్రిక ఐ థింక్ 3వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే ప్రియులారా మనం ఇంకా ఏమవుతాం, మనకు ఇంత ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏ విధంగా ఉంటాం, మనం ఆయన పోలికలు ఆయన రూపులో మనం ఉంటాం అని చెప్తూ ఏమంటే ఆయన ఎదుట మనం ధైర్యం గలవారం అవుతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎదుట ఏ విధంగా ఉంటామంట? ధైర్యం గలవారం అవుతాం. ప్రేమైన వారారా, ఆహామ దాచిపెట్టుకోవడం కాదు, ఇప్పుడు ధైర్యంగా ప్రభువును ఎదుర్కోగలడు. ఎందుకు? దేవుడు చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొలగించాడు, గొర్రెపిల్ల రక్తం చేత వారి పాపాలు తుడిచిపెట్టేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే మనం యేసయ్య రక్తంలో కడగబడతామో, యేసయ్య చర్మం చేత కప్పబడతామో, పరలోకంలో దేవదూతలు కూడా మన పాపాన్ని పట్టుకోలేరు. సాతాను కాదు, దేవదూతలు కూడా మన పాపాన్ని పట్టుకోలేరు. ప్రేమైన దేవుని ఆయన కవర్ చేస్తాడు, అంత కవర్ చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళారా, సో ఏంటంటే దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుడు. సిలువ దగ్గర దేవుడు నిన్ను నన్ను ప్రేమ, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించని అర్థం ఏంటి తెలుసా? అంతమంది ఉన్నారు ప్రేమైన దేవుడు, అందరినీ పేరు పెట్టి ప్రేమైన వాళ్ళ ఒక విధంగా చెప్పాలంటే వీరందరూ అంటే అర్థం ఏంటి? వారందరినీ పేరు పెట్టి వీరేం చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమించండి. సిలువ దగ్గర ప్రభు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎందుకు? God wants to restore you back. పోగొట్టుకున్న జీవితాన్ని తిరిగా ఇవ్వాలని, పోగొట్టుకున్న సంతోషాన్ని, సమాధానాన్ని తిరిగా ఇవ్వాలని, పోగొట్టుకున్న అపరిశుద్ధతను తీసేసి పరిశుద్ధునిగా మార్చాలని ప్రేమైన. అందుకే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన ఎంత కృపగల దేవుడు గనక మీ వస్త్రములు కాక మీ హృదయంలో చెప్పుకొని ఆయన తట్టు తిరగండి. మీ డైరెక్షన్ అంతా దేనికి దూరంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు ఆయన తట్టు తిరగండి అని దేవుని వాక్యం చాలు. ఎందుకంటే ఆయన నిన్ను పునరుద్ధరిస్తాడు, రిస్టోర్ చేస్తాడు. ఏ స్పిరిచువాలిటీ కోల్పోయావో అది ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఏ శాంతి కోల్పోయావో అది ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఏ పరిశుద్ధత కోల్పోయావో పరిశుద్ధత ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఏ నీ జీవితంలో కోల్పోయావో, ఏ ఆశీర్వాదం కోల్పోయావో ఆశీర్వాదం తిరిగా ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా.
అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట రాయబడింది. చూసుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక క్రియలను బట్టి అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మనం చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను. మన దోషములను బట్టి నలుగొట్టబడను. మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద సమాధానమైన శిక్ష అతని మీద ఆయన మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన పాపాన్ని కప్పుకుంటే ఆయన ఎప్పటికీ మనల్ని పరిశుద్ధులుగా చేయలేడు. గుర్తుపెట్టుకోవాలి. మనం మన రోగాన్ని కప్పుకుంటే ఆయన హీలింగ్ మనం ఎప్పటికీ పొందుకోలేము. గుర్తుపెట్టుకోవాలి. మన 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 రోగం బాగుపడాలంటే ఏం చేయాలి? మనం ఆయనకు చూపించాలి. అందుకే నేను చెప్పాను, ఆదాము ఎక్కడ తప్పిపోయాడో ఆ ప్లేస్కి వస్తేనే ఆదాము పరిశుద్ధంగా మార్చబడతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన రోగం ఆ పాప రోగం కావచ్చు, శారీరక రోగం కావచ్చు, మానసిక రోగం కావచ్చు, ఏం చేయాలి? మనము ఆయనకు చూపించాలి. ఆయనకు చూపించాలి. అందుకే బైబిల్ చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మన పాపములను బట్టి ఆయన గాయపరచబడ్డాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ నా పాపాన్ని బట్టి ఆయన గాయపరచబడ్డాడు. నీ నా పాపాన్ని బట్టి ఆయన దోషిగా మారిపోయాడు. మన కోసం ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట. అందుకే దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ రోగం ఏంటో ఆయనకు తెలుసు. నీది ఆత్మీయ రోగమా, శారీరక రోగమా, మానసిక రోగమా అని తెలుసు. అందుకే పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నీకోసమేనమ్మా నేను కలవరసలలో చనిపోయింది, నీకోసమేనమ్మా నా రక్తాన్ని చిందించింది, నీకోసం నా శరీరాన్ని గాయాలు చేసుకుని నిన్ను కప్పాలని ఆశపడుతూ ఉన్నానమ్మా అని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను మనందరినీ పేరు పెట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. నేను వాళ్ళ చిన్న మాట చెప్తాను. మార్కెట్ లో ఒక పిల్లవాడు తప్పిపోయాడు అనుకుందాం. చిన్న పిల్లవాడు మార్కెట్ లో తప్పిపోయాడు. ఏడుస్తున్నాడు వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఎవరు సహాయం చేసే వాళ్ళ సాయం చేయడానికి వచ్చినా కూడా వాడికి నమ్మకం లేదు, బెదిరి పారిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో ఏడుస్తూ ఉన్న సమయంలో తండ్రి యొక్క స్వరం వినపడింది. పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఏం చేస్తాడు పిల్లవాడు? ఒక్కసారిగా ఏడుపు ఒకవేళ ఆపుకోకపోయినా ఏం చేస్తాడు తెలుసా? ఒక్కసారి స్టాప్ చేసి ఎవరు పిలుస్తున్నారని ఒక్కసారి ఏం చేస్తాడు? వెంట ప్రారంభిస్తాడు. ఆ వైపు తిరిగా ఏం చేస్తాడు? పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రేమైనది ఎందుకు తెలుసా? ఆ స్వరం ఏం చేస్తుందంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్ని మర్చిపోయేటట్లు చేస్తుంది. ఆ వైపు పరిగెత్తాడు. ఎందుకంటే తండ్రి సంరక్షణ దగ్గరికి వస్తూ ఉన్నాడు, తండ్రి పిలుపు దగ్గరికి వస్తున్నాడు, తండ్రి హక్కున చేరటానికి వస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు, కేక వేస్తూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ మన జీవితాలు పోగొట్టుకున్నామో, ఎక్కడ మన ఆత్మీయతను పోగొట్టుకున్నామో, ప్రేమైన దేవుని బిడ్డలారా, అది ప్రభువుకు చూపించినట్లయితే, ప్రేమ దేని ద్వారా మనం బాధపడుతూ ఉన్నామో, వేదన పడుతున్నామో, శ్రమ పడుతూ ఉన్నామో, అది శారీరకమైనది కావచ్చు, మానసికమైనది కావచ్చు, ఆత్మీయమైనది కావచ్చు, ఏదైనా సరే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పొందినటువంటి వేదనలు మానసికమైనవి, శారీరకమైనవి, ఆత్మీయమైనవి కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్ని రీతులుగా మనల్ని రక్షించడానికి ఆయన కలువరి శిలువలో మన కోసం ఆయన కలువరి శిలువకి ఎక్కాడన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. His love is greater than our sin అని గుర్తు చేసుకోవాలి. His love is greater than our sins గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, let us come. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదామా ఎక్కడున్నావు అంటున్నాడు కానీ ఆదామా ఏం చేసావని అడుగుతున్నాడా? అది అడగట్లేదు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వేం చేసావు అని అడగటం లేదు. ప్రేమైన దేవుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు చాలు అంటున్నాడు. ప్రేమైన దేవుడు, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద లార్డ్. సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉండగా తలలు పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆదామా అని పేరు పెట్టి పిలిచండి. ప్రభు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో లెంట్ అంటే రిలీజన్ కాదు, రిటర్న్ టు ద లార్డ్. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? లెంట్ ఈస్ నథింగ్ బట్ రిలీజియస్ ఏమంటారు వాటిని, యాక్టివిటీస్ కాదండి. లెంట్ అంటే ఏంటి? రిటర్న్ టు ద లార్డ్. ప్రభు దగ్గరికి రండి. We don't want to hide, Lord. We want to open up ourselves to you, Lord. అదండి నిజమైన లెంట్. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ నీ దయా, చింతని వర్ణించను నా బ్రతుకు ఎంతయా.
ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత కరుణ నీ దయా ఇంతింతని వర్ణించను నా బ్రతుకు ఎంతయా. నీ రూపములోనే నరుని మలచినావు, నీ శ్వాసతో జీవాత్మగా లేపి నిలిపినావు. నీ రూపములోనే నరుని మలచినావు, నీ శ్వాసతో జీవాత్మగా లేపి నిలిపినావు. నీ ప్రేమను చూపుటకు అన్ని సమకూర్చి, నీ ప్రేమను చూపుటకు అన్ని సమకూర్చి, నీవేమిటో తెలుపుటకు కాపరివైనావు. నీవేమిటో తెలుపుటకు తోడుగా ఉన్నావు. ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత కరుణ నీ దయా ఇంతింతని వర్ణించను నా బ్రతుకు ఎంతయా. ఏదేను వనమునే ఏలమని పలికి, ఆజ్ఞాతిక్రమమే పాపమని తెలిపి. ఏదేను వనమునే ఏలమని తెలిపి, ఆజ్ఞాతిక్రమమే పాపమని పలికి. ఆ శాపము తొలగించను గొర్రెను బలి ఇచ్చి, ఆ శాపము తొలగించను గొర్రెను బలి ఇచ్చి, ఆ చర్మపు చొక్కాయితో వారిని కప్పావు, వారికి రక్షణ అయ్యావు. ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత కరుణ నీ దయా ఇంతింతని వర్ణించ నా బ్రతుకు ఎంతయా. ఇంతింతని వర్ణించను నా జీవితం ఎంతయా. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో ప్రభువా నేరుగా సూటిగా తండ్రి ప్రభువా నాతోనూ మా అందరితోనూ ప్రభువా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డతోనూ ప్రభువానైనా ఈ వాయిస్ ఎవరెవరికి చేరుతుందో వారందరితో నేరుగా సూటిగా మీరు మాట్లాడినందుకు, మాట్లాడబోతున్నందుకు యేసు ప్రభువా, మాట్లాడుతూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యేసు ప్రభువా. థ్యాంక్ యూ, ఐ ప్రైజ్ లార్డ్ జీసస్. నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభు, సాయంకాల సమయంలో ప్రభా మరొక్కసారి మమ్మల్ని అందరినీ కూడా దర్శించండి ప్రభా. ఎవరెవరికి రియలైజేషన్ ఇస్తున్నారో వారందరూ కూడా తండ్రి ప్రభా మీ వైపుకు తిరుగునట్లును తండ్రి ప్రభా, మీ ఎదుట పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినట్లు యేసు ప్రభా తండ్రి ప్రభా, మీ రక్తం చేత కడగబడి మీ యొక్క చర్మం చేత కప్పబడినట్లు తండ్రి మీ శరీర రక్తంలో పాలు పొందే బిడ్డలుగా యేసు ప్రభా వారిని ప్రతి ఒక్కరిని మమ్మల్ని అందరినీ కూడా మార్చవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి ప్రభువానైనా. తండ్రి మీ పోలిక మీ రూపు పోగొట్టుకున్నటువంటి మేము యేసయ్యా మీ పోలికలోనికి మీ రూపులోనికి వచ్చినట్లు యేసు ప్రభా మీ రక్తం ద్వారా మీ యొక్క శరీరం ద్వారా మీరు తిరుగామందు తండ్రి ప్రభ మీలో జీవింపజేస్తూ తండ్రి ప్రభానైనా మీ యొక్క తండ్రి ప్రభ చర్మం చేత మీ యొక్క శరీరం చేత మిమ్మల్ని కప్పుతూ ఉన్నందుకు స్తోత్రం యేసు ప్రభ. ఈ గొర్రెపిల్ల రక్తములో యేసయ్యా మా యొక్క పాపములు కడుక్కొని యేసు ప్రభానైనా తండ్రి మా బట్టలు ఉతుక్కొని యేసు ప్రభానైనా తెల్లగా చేసుకుని గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. పరలోకంలో దేవదూతలకు కూడా తెలియని మర్మాన్ని మీరు మాకు తెలియజేశారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరంగల తండ్రి ఈ సాయంకాల సమయంలో దర్శించండి, మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంలో కడిగి పవిత్రపరచండి, మీ ఆత్మ చేత అభిషేకించండి, మీ సర్వ సత్యములకు మమ్మల్ని నడిపించండి యేసు ప్రభువా. ఈ లెంట్ ధ్యానంలో తండ్రి కేవలం 40 దినాలు కాదు కానీ యేసయ్యా నా దేవా నా ప్రభువానైనా మా జీవిత కాలం అంతా మీతో అంటు కట్టబడి జీవించే గొప్ప కృపను మాకందరికీ ప్రసాదించండి. మీకు వందనాలు చెల్లిస్తున్నా. మా ఫెలోషిప్ లో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దర్శించండి, దీవించండి యేసు ప్రభువా. పేరు పేరున దర్శించండి, దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. మా పిల్లలు దూరంగా ఉంటుండగా వారిని సైతం మీ సంఘంలో తీసుకుని వస్తూ ఉన్నాం యేసు ప్రభువా తండ్రి. మీకు దూరంగా వెళ్లకుండా తండ్రి దినదినం మీకు దగ్గరగా అవుతూ ప్రభా మీ వైపుకు తిరిగే గొప్ప కృపను మాకు ప్రసాదించండి తండ్రి. మా పిల్లలకు ప్రసాదించండి ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తంలోకి అప్పచెప్పుకుంటూ ప్రభా ప్రతి ఒక్కరి అక్కర తండ్రి ప్రభా ప్రతి అక్కర యేసయ్య శక్తి గల నామములో తీర్చండి నాయన. శారీరకమైనవైనా ఆత్మీయమైనా ఆర్థికపరమైనవైనా ఆరోగ్యపరమైనవైనా యేసయ్య ప్రతి అక్కర యేసయ్య శక్తి గల నామములో తీర్చబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
మీకే స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ తిరిగా తండ్రి ప్రభావ మేము కలుసుకునే పర్యంతం మీ యొక్క సన్నిధిని, సమృద్ధిని, భద్రతని వారమంతా కూడా మాతో ఉంచి నెక్స్ట్ శనివారం మేము కలుసుకుని తండ్రి మీ సన్నిధానంలో ఆనందించే కృపను మాకు ప్రసాదించవలసిందిగా బ్రతిమలాడుతూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.